పుస్తకం ఓపెన్ చేయాలంటే నాకు కనపడండి. ఇలాంటివి ఎన్నెన్నో వాస్తవాలు ఎక్కడి నుంచి సేకరించారో మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు సేకరించి సుమారు ఒక 2 పేజీలు ఉన్నటువంటి ఈ పుస్తకాన్ని ఆయన ఫ్రేమ్ చేసి రచించడమే కాకుండా ఇది చాలా అట్రాక్టివ్గా చదువుతుండే కింద అలగ పుట్టి ఇప్పుడేమో అమ్మకు వందనం నాన్నకు ఇంధనం. చాలా మంది మీరు అందరూ మాట్లాడింది చివరికి సారాంశం ఏంటంటే ఒక డిస్ట్రాక్షన్ ఫెలో కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు డిస్ట్రాక్షన్. నేను ఎప్పుడో ఇందాక మా శివ చెప్తున్నాడు, నాకు తెలుసు రాజకీయం లేకపోతే అధికారం శాశ్వతం కాదు, ఆ మనిషి ఎలా బ్రతికాడు ఇవాళ ఎందుకు చెప్పుకుంటున్నాం. ఆ రోజు 1983 సంవత్సరంలో ఈ సంక్షేమ అనేది అంటే ఒక పెన్షన్ స్కీమ్ని పెట్టింది ఆనాడు ఎన్టీ రామారావు. తర్వాత మళ్ళీ దాన్ని 3,000 రూపాయల వరకు వచ్చే వరకు రాజశేఖర రెడ్డి గారు పెంచాడు, దాన్ని చాలా అనూహ్యమైన రీతిలో పెంచాడు, దాన్ని కాపాడాడు, దాన్ని విస్తృతం చేశాడు. తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, దాన్ని ఇంకా విస్తృతం చేసి ఎక్కడైనా ఎవరైనా లబ్ధిదారులు ఉంటే నెతికి పట్టుకోండి అన్నాడు. సుమారు 3,000 చేశాడు. ఈయన వచ్చిన తర్వాత 1000 చేసి దాన్ని సంవత్సరం నుంచి రోజు పాడిందే పాడరా దాసరా అన్నట్టుగా ఈ పాటలు పాడుతూ ఉన్నాడు. అర్థమవుతుంది వీడు చేసింది ఏమీ లేదు, ఈ కూటమి ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. సరే ఇప్పుడు అమ్మ ఒడిని మార్చి తల్లికి వందనం కార్యక్రమం అదే స్కీము, సేమ్ స్కీమ్, అదే రూపాయలు ఇంకా తగ్గించాడు 2,000. ఇప్పుడు కేవలం ఆ స్కీమ్నైనా ఇవాళ అయినా సంవత్సరం పోయిన తర్వాత అయినా ఇంప్లిమెంట్ చేస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి యొక్క కావచ్చు, లేదా ప్రజల్లో ఆయన పట్ల వస్తున్నటువంటి ఆ యొక్క రియాక్షన్ కావచ్చు, ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్లస్ ఈయన చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమం ప్రతి మాట అక్షరాల ప్రజలు ఆలకిస్తున్నారు. ప్రజలు యథార్థతను నమ్మని వేళ ఏ ఊరది మొన్న వదిలి వెళ్ళకపోయి ఉన్నట్టయితే ఈ కార్యక్రమం లేదు. ఒక్కసారి పొదిలి అనే పట్టణం వెళ్తేనే ఏంటో పూర్వకాలు అనేవారు కాదు, ఇది ఆకాశం ఈనిందా భూమి ఈనిందా ఆకాశం బద్దలైందా చిల్లు పడింది అనేవారు పూర్వకాలంలో. అది గొప్ప డైలాగ్. అది ఒక్కసారి ఈ సంవత్సరం నుంచి 10 మాసాలు 11 మాసాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు, అనేక అకృత్యాల పట్ల ప్రతిరోజు ఎక్కడో చోట రక్తం కావడమే కదా, ప్రతిరోజు ఎక్కడో చోట మనుషుల్ని ఇబ్బంది పెట్టడం, మనుషుల్ని న్యూనతగా చూడడం, వాడి కులాన్ని బట్టి వాడికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ని బట్టి ఏంటండి ఆ పిల్లకాయలు కొడుతుంటే పడుకోబెట్టి ఆ కాళ్ళు ఎత్తి ఇలా పడుకుంటూ మళ్ళీ ఆ కాళ్ళు లేపేస్తారేమని కొడి మా కాళ్ళ మీద ఇంకో కానిస్టేబుల్ బలవంతంగా తన కాళ్ళు పెట్టి ప్రపంచంలో ఎప్పుడు చూడలేదు. మేము కూడా చాలా కాలం, మన అందరం కూడా చాలా కాలం నుంచి రాజకీయాలు ఉన్నాం. పోలీసులు హింస పెట్టినట్టు సందర్భాలు చూసాం. కొడతారు లాఠీతోటో చేతితోటో, లేదా తీసుకెళ్ళి ఆ జైల్లో పెట్టడము, పోలీస్ స్టేషన్ లాకప్లో పెట్టడము మనం చూసాం. కానీ దీన్ని అన్ని రోడ్డు మీద పడుకోబెట్టి ముగ్గురిని, అందులో ఒకడేమో మైనార్టీ, ఇద్దరేమో షెడ్యూల్డ్ కులాలు, వాళ్ళ కాళ్ళ మీద కొడుతుంటే వాళ్ళు కొడుతున్నట్టు లాడిపోతుంటే అసలు చూసినట్టు మనమే టీవీలో చూడడానికే భయపడ్డాము, చూడడానికి భయం వేసింది. ఏంటిది మనుషులా లేకపోతే అవతలు చేసేది మృగాలు చేస్తున్నాయా లేకపోతే మృగాలు కొడుతున్నారా ఏంటి అన్నటువంటి ఒక ఆలోచన మన అందరికీ కూడా వచ్చింది. వాళ్ళు వెరీ రీసెంట్గా జరిగింది. ఇలాంటి అకృత్యాలు ప్రతి నిత్యము ప్రతి చోట ఎప్పుడు పొలిటీషియన్స్ అనే కాదు, ఉద్యోగస్తులను అలాగే వేధిస్తున్నాం. మహిళల్ని ఎక్కడండి 7 సంవత్సరాలు అసలు పిల్ల శరీరమే ఇంకా శరీరం పరిపక్వతగా రానటువంటి శరీరం 7 సంవత్సరాల అమ్మాయిని 14-15 సార్లు అమ్మాయిని హింస పెట్టి బాధ పెట్టి చివరికి చచ్చేదాకా ఇలాంటి కొల్లలుగా ఉన్నాయి. ఇందులో అన్నీ వివరించాడు. ఇందులో జగన్మోహన్ రెడ్డి అన్ని విషయాలు ఇందులో వివరించాడు. ఇలాంటిది కిరాతకమైనటువంటి ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారు పిలుపట్టి మనందరితో చెప్పినట్టే మనం కూడా దానికి ఒత్తాస పలుకుతున్నట్టే మనందరం కూడా అప్పటి నుంచి చాలా బాధ్యతగా ధైర్యంగా కేవలం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి జడిసే ఆ అమ్మఒడి అనే ఆ కార్యక్రమాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేసినట్టే. ఏం మార్పు చేయలేదు ఇందులో.